దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. బంగారు తండ్రి మరొకసారి మనకి ఆయన సన్నిధి పాదాలు, ఆయన బంగారు పాదాలు హత్తుకునే భాగ్యం మనకిచ్చాడండి. ఈ లోకం అంతా కూడా ఎంతగా అంటే అపవాది చీకటి భయంకరంలోనే నింపబడి ఉంది, నడపబడిపోతుంది. అయితే ఎందుకంటే ఇంకా తన ప్రజల్ని ఏర్పాటు చేసుకుని తన ఏర్పాటులో బిడ్డలు నడిచిన వాళ్ళని కూడా మోసం చేసి ఎంతగానో 7 ముద్రలు తెచ్చేసింది. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు, కన్న తండ్రి తన ప్రియ కుమారుని ఇతరుల మీద మన కోసం, ఇంకా ఆయన గొర్రెల కోసం, ఆయన బిడ్డలుగా ఉన్న మన కోసం ఏం చేశాడు, తన ప్రియ కుమారుని పంపిస్తున్నాడు. ఆ ప్రియ కుమారుడు కూడా ఏం చేస్తుంది, ఈ లోకమైన అపవాది ఎంత పాతాళ శక్తులు బిగించేసి దాని వశంలో లేకపోతే, ఎందుకంటే అది ఆదిలోనే చెప్తుంది అనమాట, ఈ లోకం నాకు ఇవ్వబడి ఉంది, అది నాది, నువ్వు నాకు మొక్కితే అది నీకు ఇస్తాను అన్నప్పుడు దేవుడు ఏం చేయడు, దేవుణ్ణి తప్ప ఇంకెవరిని మొక్కకూడదని దేవుడు కొడితే దెబ్బకి 2 ముక్కలయ్యి అవతలకి వెళ్ళిపోయింది, అది మళ్ళీ రాలా. అలాగే దేవుని ఇంకా ఏం చేసింది, దేవుని కుమారుని కూడా ఏం చేసింది, అది పాపిష్టులైన మనుషుల చేత ఆయన ఎంత జీవాధిపతి, రొట్టెలు పంచిపెట్టాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. అయినా సరే ఎంత మనుషులు అయితే ఆ సహాయాన్ని పొందుకుంటున్నారు, ఆ మహత్కార్యాన్ని చూస్తున్నారు, ఆ యొక్క జీవాధిపతిని జై జై అని చెప్తున్నారు. ఆ మళ్ళీ ఎంతగానో ఆ యొక్క గుంపు చిన్నదై ఉండినా కూడా ఆ యొక్క దేవుని ప్రేమించే విధానంలో ఉన్నవాడు వాళ్ళని ఎంతగానో ఈ యొక్క అపవాది సైతాన్ని సమూహపు గుంపు ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళని ఏం చేస్తుంది, దేవదేవుని దగ్గర కూడా రానిట్లేదు. ఎంతగానో అది ఆయన సిలువ మోస్తున్నప్పుడు అది ఎంతగానో బాధిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నా కోసం ఏడవమాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని. దేవుడు ఎంతకంటే ఆ మాట అసలు మనకు చచ్చినా అర్థం కాదు, అసలు దేవుడి మాటే మనకు అర్థం కాదు, ఏది తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే నోహు కాలంలో జలప్రళయం వచ్చి ఆ యొక్క జలం వచ్చి కొట్టుకుపోయేవారు తప్ప వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఎందుకు వాడు చేస్తున్నారని ఒక్కరు కూడా మనసు పెట్టి నిదానించి చూడలేదు 120 సంవత్సరాలు కూడా. అయినా సరే దైవ కుమారుడు ఏం చేస్తున్నాడు, దప్పికొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నేను దాహం తీరుస్తాను, ఎవరైనా తప్పిపోయి నాశనం అయిపోతున్నాడా, నేను రక్షిస్తాను, నన్ను పిలవండి అని అంటున్నాడు. ఆయన మీ హృదయంలో నేను వస్తాను, నన్ను చేర్చుకోండి, తండ్రిని నేను నీకు చూపిస్తాను, తండ్రికి దగ్గరికి వెళ్ళే మార్గం నేను చూపిస్తానని ఆయన స్వయంగా చెప్తున్నా. ఇట్టి దైవ కుమారుడు ఎవరు పంపించారు, యెహోవా తండ్రి పంపించాడు ఆయన. ఆయన ఎంత చెప్తున్నాడు, తండ్రిది సమస్తం మనకు బోధించి మళ్ళా తండ్రిని ఎంత ఏముంది తండ్రి దగ్గర నిత్య రాజ్యపు పరలోకపు సన్నిధి సమాధానం శాంతి సమాధానం ఉంది. ఆ దేవుని దగ్గరికి మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఈ ఆత్మల్ని అక్కడికే పంపిస్తాను, మీరు నన్ను చేర్చుకోండి, ఆ మార్గం చూపిస్తాను, నా మాట వినండి, నేను బోధ చేస్తాను, ఆ మాట వినండి, మీరు బాగుపడతారు, మీరు చేసిన ప్రతి క్షమం నా రక్తం ఇచ్చి కొనుక్కొని మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని నేను న్యాయాధిపతిగా నేనుండి మీ పక్షాన వాదిస్తాను, అపవాదిని ఎదిరిస్తాను, అపవాదిని తొలగించి నేను క్షమ ఉండి నా యొక్క ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు ఇంతగా సాక్షిగా, ఇంతగా గొప్ప దేవుడుగా మాటలు చెప్పి ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, రోగంతో పడున్నవాడు ఏం చేసి గబగబ లేచి వంట చేయగలడావిడ, రోగంతో పడి ఉన్నవాడు గబగబ లేచి పిల్లల్ని రెడీ చేసి, లేకపోతే పిల్లల్ని కన్నీ, లేకపోతే పెళ్లి చేసి, లేకపోతే రోడ్డు మీద తిరిగి, లేకపోతే ఒక కారు నడపగలడా, ఏ పనైనా చేయగలడా, రోగంతో ఏమి చేయగలడు. అలాగే దేవుని మాట వినడానికి రోగం అనేది పాతాళ, ఈ యొక్క సాతాను యొక్క మట్టి రోగం అనేది పాతాళ విధానం అనేది మనలో ఉన్నప్పుడు ఆయన ఎవరో చూడడం, ఆయన ఎవరో ఈయన. అయినా సరే దేవకుమారుడు ఏం చేశాడు, మన కోసమని వచ్చి పరమును వీడి వచ్చిన దైవ కుమారుడు ఇంకా ఏం చేస్తున్నాడు, ఆయన ఎంతగానో అద్భుత ఆశ్చర్య కార్యాలు 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలు ఆయన అగ్గుపరిచాడు, తండ్రిని చూపించాడు, తండ్రి మెట్టుల్ని చూపించాడు, తండ్రి మార్గానికి వెళ్తానికి నుచ్చినయ్యే ఆయన ఉన్నాడు. ఆయన ఎంతగా భయంకరంగా ఈ యొక్క 3 కంటే ఇంకా ఎక్కువ ఈ లోక ప్రజల తీర్పు ఎలాగుందో ఒకసారి దేవుడు వాక్యం చెప్పండి. మార్కు సువార్త 15:1 చదవండి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించింది. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగ్గా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాడు. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో చూడమని. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకునిన ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను.
జనులు గుంపులుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగుగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజుని మీకు విడుదల చేయకోరుచున్నారా అని ఆయన అడిగాను. చూసారా? అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాని నేనేం చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేశారు. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడుకారం చేసినని వారిని అడుగుగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాడు. చూసారండి దేవదేవుడు ఆయన ఎంత అద్భుత అమృత దైవ కుమారుడు, ప్రేమ స్వరూపుడు, జీవదాత, పునరుద్ధాన తండ్రి, జీవాధిపతిని కరుణించి ఎలాంటి వాడిని ఎంత కుష్ఠరోగినైనా ఆయన కరుణించి స్వస్థతను అందించాడు. ఎంత పాతాళంలో వ్యభిచార పాపంలో కొట్టుకుపోయి రాళ్లతో ఇంక నిమిషానికి చంపేస్తానన్న ఆమెను క్షమించి బ్రతికించి, పాతాళ దుష్టులతో రాళ్లతో కొట్టే వాళ్ళ నుంచి కూడా విడిపించి ఆయన ఎంతగానో కరుణించాడంటే, ఎంత ప్రేమ స్వరూపుడు, ఎంత చనిపోయే బిడ్డతో సహా లేవనెత్తి తల్లికి అప్పచెప్పాడంటే ఆయన ఎంత జీవాధిపతి. చదువురాని వాళ్ళని కూడా ఎంత మనుషులు పట్టి దేవునికి అప్పచెప్పి దాసులుగా చేస్తానంటే ఆయన ఎంత మహోన్నత మహారాజు, సర్వాధికారి, సార్వభౌముడు ఆయన. అటువంటి దేవుని మాట వినటానికి ఈ యూద పెద్దలు తండ్రి ఏర్పరచుకుని ఈ సమూహం ఏం చేసింది? అపవాది చేత నాశనపు బంధకాలతో ఉండి ఎవరిని కోరుకుంటున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ యొక్క చెడుతనం, ఈ యొక్క దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క దేవుడైన వెలుగు కుమారుణ్ణి చూడలేకపోతున్నారు. వీళ్ళు ఈ యొక్క అపవాది సాతాను ఏం చేస్తుంది? దేవుని కుమారుని చూడలేకపోతుంది అనమాట. చూడలేకపోయి ఏం చేస్తుంది? ఈయన ఏం చేస్తుంది? అసూయ భయంకరమైన సాతాన లక్షణాలన్నీ నింపుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏ విధానం లేదు, వాళ్ళకి ఎంత నికృష్ట ఉప్పు అంటే కొట్టుకుపోయే రకాల వాళ్ళు. అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దయచూపి తన కుమారుడితో ఎంతగానో ఓర్పు, సహన, సమాధానం కలిగచేసి క్షమించే, రక్షించే భాగ్యాన్ని ఆయన మనసులో ఆత్మదేవుడు కలిగింపచేసి వాళ్ళ యొక్క తీర్పుని, వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క చేష్టల్ని ఎంతగానో దేవుడు భరిస్తున్నాడు అనమాట. ఇలాగ ఉన్నారా? ఎవరన్నా క్షమించగల దేవుడు, ఎవరైనా భరించగల దేవుడు, ఎవరన్నా ఓదార్చగల దేవుడు, ఎవరైనా పిలిచి క్షమించి అన్నం పెట్టే దేవుడు ఎవరైనా ఉన్నారా? నాకైతే తెలీదు. ఈ యొక్క జీవాధిపతి అయితే ఉన్నాడు, కన్న తండ్రి. ఈ యొక్క జీవాధిపతి ఉన్నాడు కాబట్టి మనలాంటి చెడు పాపులమైన మనం ఎంతగానో భయంకరమైన అపవాది దాసు మనల్ని ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? దాని చేతిలో నుంచి విడిపించి, రక్షించి కాపాడుతున్నాడు ఆయన. ఇంకా ఎవరన్నా బ్రతకనిస్తారా? చంపి వాళ్ళ ప్రాణం కూడా వేసుకునేది అపవాది. అది పాతాళాలు. అందుకని దేవుడు ఏం చేశాడు? దాన్ని 2 ముక్కలు చేశాడు, దాన్ని తలకాయ లేకుండా చేశాడు. తలకెత్తిన సర్వ సృష్టిని మోసం, నాశనం, అబద్ధం, పాతాళ పాపలు నింపేసి దైవ కుమారుని చూడకుండా, దేవుణ్ణి చూడకుండా, దేవుని మార్గంలోకి రాకుండా విషంతో, పాపంతో నికృష్టంగా నింపేసి దాన్ని ఏం చేసి తలకాయ ముక్కలు చేసి నరికేశాడు అంతే దేవుడు. ఇంకా దేవుడు మన కోసం ఎంతగానో, ఇతరులమైన మన కోసం, దేవుడు అంటే తెలియని మన కోసం ఎంతగానో ఆయన యొక్క జీవవాక్కుని, జీవజలాన్ని, జీవాధిపతిని రక్తంతో కొనుక్కొని ఇంతగా దేవుని యొక్క జీవవాక్య శక్తిని మనకిచ్చి బ్రతికిస్తున్నాడు ఆయన. చూసారండి, ఇట్టి జీవాధిపతిని ఈ యొక్క యూదు పెద్దలు ఏం చేస్తున్నారు? ఈ యొక్క దేవాలయం పెద్దలు ఏం చేస్తున్నారు? ఆ యొక్క సభకు అప్పగించి ఒక అన్యుడైన అతని చేతికి అప్పచెప్తున్నాడు. జీవాధిపతి ఆయన ఏర్పాటు చేస్తే వచ్చిన వాళ్ళు, ఆయన ఇస్తే ఆ దేవాలయానికి అధిపతిగా దొంగ సైతాన్ని చేతిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన్ని ఆ యొక్క అన్యరాజుకి అప్పచెప్తున్నాడు. అయినా సరే దేవుడు ఏమీ మాట్లాడలేదు. దేవుడు ఏమీ మాట్లాడకుండా ఎంతగానో దేవుడు భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? దైవ కుమారుడు అంటే ఆ మాటకి సమాధానం ఖచ్చితంగా ఆయనే దైవ కుమారుడు కాబట్టి నువ్వు అన్నట్టే అని నిజం చెప్తున్నాడు ఆయన. ఇంకా దీనికే వీళ్ళు ఏం చేస్తున్నారు? చొక్కాలు చించేసుకుంటుంది అపవాది. అదేవిధంగా ఈ లోక పాలన కూడా ఏమవుతుంది? దుష్టుల సంఖ్య నికృష్టంగా విపరీతం ఎక్కువైపోతుంది. అయితే సభ వారందరూ ఏమంటున్నారు? ఇటు జీవాధిపతి ప్రాణం ఇచ్చిన క్రీస్తు ప్రభుని వద్దు, బరబ్బ కావాలి, మమ్మల్ని చంపి గోతులు పెట్టి ముక్కలు చేసి బరబ్బ కావాలనే ప్రపంచం కోరుకుంటుంది. ఈ రోజున కూడా దేవదేవుడు ఎంత కరుణించి, రక్షించి, స్వస్థతనిచ్చి కాపాడే క్రీస్తు ప్రభు అంటే అసలు ఎవరో ఏమిటో కూడా తెలియని పాతాళ నికృష్ట విధానాల్లో ఎవరైనా ఉన్నారా? నాశనం అయిపోయి కొట్టుకుపోతారు. అయితే వద్దు, అది వద్దు. దేవుడే కన్న తండ్రి స్వయంగా పరలోక రాజ్యం నుంచి వచ్చి
ఎంతగానో తను తాను అగుపరుచుకుని కనపరుచుకుని సహోదరుడుగా మన మధ్య నుండి మనతో ఉండి ఆయన నిత్య మార్గాన్ని తండ్రి యొద్దకు వెళ్ళే సత్య జీవపు వెలుగు మార్గాన్ని తానే మార్గమే తానే సత్యమే తానే జీవమై ఉండి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు తండ్రి తన ప్రజల్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు రాను రాని దేవాలయంలో ఏమైపోతున్నారు, సాతాను మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. నికృష్టమైన పాతాళ భయంకరంలో వాళ్ళు దానికి దాసులైపోయి దాని సంకనెక్కేసి దాని విధానంలో నడుస్తున్నారు. అయితే ఈసారి దైవ కుమారుడు సాక్షాత్ ఏమిస్తున్నాడు, ఎవరి చేతికి అప్పచెప్పట్లే, ఇంకా లేదు, అవకాశం లేదు. అయితే దేవుడే సర్వాధికారిగా ఉండి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం నడిపిస్తున్నాడు అని చెప్పిన ఇటు సత్యమూర్తిని మనం నమ్మితే రక్షించబడతాం. ఈ ఆత్మ యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదని దాని నుంచి తప్పించబడి మనం విడిపించబడి రక్షించబడతాం. ఈ లోక విధాన పనులు కూడా, ఈ లోక పరిస్థితి కూడా సేమ్ అలాగే తీసుకుని వెళ్ళిపోతుంది నాశనానికి. ఆ యొక్క ముద్రగాడి దగ్గరికే ఆడిచ్చే ఎంత విలగల ఆడిచ్చే 4 మెతుకులు ఆడిచ్చే టెంపరీ విధానానికి ఆడే కావాలి, ఆడి మార్గమే బాగుంది, మరి ఇక మనకు బతుకులేదనుకుని ఈ లోక పనులు, ఈ లోక విధానం, ఈ లోక నడిపింపు కూడా వాడి సాతాను గడు ఏం చేస్తున్నాడు, అంత్యక్రీస్తు గడి దగ్గరికి నడిపించేస్తున్నాడు ఈ లోకాన్ని. అయితే ఎవరు పెంచాలి, ఎందుకంటే వాడి గడియలు, వాడి విధానం వాడిదే నడుస్తుంది అనమాట. అయితే దేవుడి వాక్యం ఇంకోటి చదవండి, మార్కు సువార్త 15:21 చదవండి. పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం పోవచుండగా ఆయన సిలువను మోయుటకు అతని బలవంతం చేసేది. అతడు అల్కేంద్రనకును రూపునకు తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయన తీసుకొని వచ్చింది. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థం. అంతటా గోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. చూసారండి, జీవాధిపతి వద్దు బరబ్బా కావాలని కోరుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, బరబ్బాకి రాజ్యం ఇచ్చేసి జీవాధిపతిని సిలువ వేసేసారు. చూసారండి, ఈ యొక్క మార్గాన్ని, ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క జీవాన్ని, ఈ యొక్క జీవాధిపతి యొక్క దేవుణ్ణి ఎంత భయంకరంగా పాపిష్టులైన మనుషులు ఎలా చేసేస్తున్నారు, అపవాది మనుషులు ఎంత క్రూర నాశనానికి ఒడిగడేస్తున్నారు. చూసారండి, అయినా సరే ఆ యొక్క సిలువ మోస్తున్నప్పుడు ఆ యొక్క కురోనేని సీమోన్ అనే ఆయన దారం వెళ్తుంటే ఆయన పిలిచి ఆ సిలువ ఆయన మోసే భాగ్యాన్ని అప్పగించినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆ యొక్క ఊరికి ఆయన యొక్క కాడిని కొంచెం మోసినందుకే ఆ యొక్క కురియనుడైన సీమోను ఎంతగానో ఆయన పిల్లలకి ఆ యొక్క దేశానికే అధిపతులుగా ఉన్నారనమాట చరిత్రలో. అయితే ఈ రోజున కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన కాడి కిందకి రమ్మంటున్నాడు, ఆయన సిలువ మార్గానికి రమ్మంటున్నాడు, ఆయన ఎవరో తెలుసుకోమంటాడు, ఆయన జీవజలం ఏంటో రుచి చూడమంటున్నాడు, ఆయన మార్గం ఏంటో సత్య జీవపు బైబిల్లో దేవుని యొక్క మార్గపు సత్యపు నిబంధన వాక్యాన్ని మనకిచ్చి చదవండి, తెలుపుతాను నేను, మీరు చదవండి, నేను మాట్లాడతాను, మీరు చూడండి, నేను కనబడతాను మీకు, మీరు పిలవండి, నేను మీ దగ్గరికి వస్తానని దేవుడు ఎంతగానో చెప్తున్నాడంటే ఇటు బంగారు తండ్రి మనం కూడా అటు భాగ్యపు ధన్యత ఆయన సిలువ మోసే భాగ్యంలోనికి మనం వెళ్తే మనం ఎంతో అదృష్టవంతులు అవుతాం అనమాట. అయితే దేవుడు ఇంకోసారి మా వాక్యం చదవండి, మార్కు సువార్త 15:29 చదవండి. అప్పుడు ఆ మార్గంలో వెలుచున్న వారు తమ తలలు చూసారా, ఆహా దేవాలయంలో పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి చూసారా నిన్ను నీవే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించరు. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయుచు వీడి ఇతరులను రక్షించను, రక్షించుకొనలేడు. ఇశ్రాయేల్ రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరు చెప్పుకొనిది. ఆయనతో కూడా సిలువబడిన వారును ఆయన నిందించరు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాడు. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను విడిచితివని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటకు విని ఇదిగో ఏలియాని పిలుచున్నాడని ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతుమని. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకి ఎదురుగా నిల్చున్న శతాధిపతి ఆయన ఈలాగా ప్రాణం విడుచుట చూచి నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియు చిన్న యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియు సలోమియు ఉండిరి. చూసారండి, దేవదేవుడు దుష్టుల కేకలే గెలిచింది. దుష్టుడు మార్గమే ఈ లోక విధానంలో, ఎందుకంటే ఆ రాయి వచ్చిందంటే ఈ ప్రతిమను ముక్కలు చేసేస్తుంది. ఆ యొక్క అది
ఎక్కడికి వెళ్ళిపోయి పడుతుంది ఈ ప్రతిమ అనేది, దీని యొక్క బూడిది, దీని యొక్క చెత్త అనేది ఎవరికి తెలియదు అనమాట. అట్లా పోతుందంట. అలాంటి పోయే ప్రతిమ యొక్క పాలన, ప్రతిమ యొక్క విధానపు, రాజ్యపు, సాతాను యొక్క పాతకాలు, పన్నాగాలు ఎంత భయంకరంగా వాడి మనిషిని కోరుకుంటున్నది. ఇంకా లాస్ట్కి వాడి సంబంధితిగా ఈ సీట్లు, ఈ కుర్చీ, ఈ లోకం ఇచ్చేస్తుంది అనమాట. అది ఏమవుతుంది, నాశనముకు సిద్ధంగా ఉంది, నాశనం అయిపోయి వెళ్ళిపోవటానికి. ఇక ముందు తలకాయ ఒకసారి నరికేసాడు దేవుడు శిలువ మరణంలో, పాతాళంలోకి వెళ్ళి. ఇప్పుడు రెండోసారి అదేం చేస్తుంది, లోకాన్ని మోసం చేసి, జనులను మోసం చేసి, ఆయన యుద్ధకు రాకుండా చేసి, ఆయన్ని వినిపించనీయకుండా చేసి, ఈ యొక్క అపవాదిని ఏం చేస్తుంది, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని దానికోసం పెట్టి, దానికి అది రెడీగా సిద్ధంగా ఉందన్నమాట, నాశనం అయిపోవటానికి. అయితే ఈ యొక్క అపవాది ఎంత భయంకరం. అయితే దేవుని యొక్క రాయి, దేవుని యొక్క మార్గం వచ్చిందంటే అది శాశ్వత నిత్యం. ఇది అంచు కూడా కనపడదనమాట. ఆయనే రాజ్యపాలన చేసి, ఆయనే ఎంతగానో. అటువంటి రాజ్యంలోనికి ఎవరైనా రావాలని ఉందా? అలాగే నాశనం అయిపోయి ఈ లోక విధానాల్లో బరబ్బాను కోరుకుని ఈ నాశనపు గుంపులోకి మంచివాడికి అనేది మంచినీళ్ళు కూడా దొరుకు. నిజంగానే నువ్వు మంచివాడివా చెడ్డవాడి ఈ లోక విధానంలో కాదు. ఈ లోక విధానంలో మనం అనుకునే తీర్పు కానే కాదు, అసలు కానే కాదు, అసలు మంచివాడు అనేది లేదు. అయితే దేవుడి చేత, దేవుని మార్గంలోకి వచ్చి, దేవుని కలిగి ఉంటే, ఆయన నడిపించి, ఆయన చూస్తే, ఆయన మంచోడు అనుకున్న వాడికి ఆ నిత్య రాజ్యపు పరలోక భాగ్యపు దారి కనపడుతుంది ఖచ్చితంగా. అట్టి దారిలోకి ఇంకా ఎవడన్నా ఉన్నాడా దప్పిగొనవాడు, ఎవడన్నా ఉన్నాడా బ్రతకగొరవాడు? వాడు వస్తే కనుక ఈ యొక్క శిలువరాజ్య బంగారు తండ్రి ప్రాణమిచ్చిన యేసయ్య కొనుక్కుని వాడిని రక్షిస్తానని చెప్తున్నప్పుడు, ఆ యొక్క జీవపు మార్గాన్ని తెలుసుకుని, ఆ జీవ దేవుని కలిగి ఉండి, మనం ఆయనలో ఉండి, ఆయన మాట విని, ఈ పాతాళాన్ని ఎంతగానో లేకుండా ఉన్నటువంటి ఈ నాశనప్పుడు కనపడే విధానంలో వచ్చిందంటే, ఇక నేను 1,000,000 నోళ్ళు కూడా సరిపోవు అనమాట మనం ఆడి నాశనాన్ని చెప్పడానికి. అంత నాశనం అయిపోతుంది. దేవుడు కూడా ఎప్పుడు కూడా నేను అట్టి శ్రమ దినాలు నేను చూడలేదని చెప్పాడంటే, ఇంకెంత పాతాళం దిగిపోద్దో చూడండి భూమి మీదకి. అయితే ఇంకా ఎవరైనా బ్రతకగోరు అని ఉంటే, ఇంకా ఎవడన్నా దేవుని పాదాలు కావాలనుకుంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఆయన ప్రేమించాలనుకుంటే, ఆయన స్వరం వినాలనుకుంటే, ఈ చివరి గడియలు, ఈ ఎంచి దినాలు, ఈ అపాయకరమైన పాతాళ దినాల్లో ఆయన మాట వినాలనుకుంటే, ఒక్క కేకల కుడి పక్కనున్న శిలువ మీద దొంగ ఎలా రక్షించబడ్డాడో, మనం కూడా అలా క్షమించబడి, రక్షించబడి, ఆయన బిడ్డలుగా, ఆయన పాత్రలు, ఆయన మార్గంలో, ఆయన జీవులు ముద్రించబడి, ఆయన పొందుకొని సంతోష సమాధానాన్ని ఈ చివరి నిమిషంలోనైనా ఆయన ఒక రెప్పపాట్లో ఇచ్చే ఈ యొక్క భాగ్య బంగారాన్ని పొందుకొని సంపాదించుకొని మనం ఆయనతో ఉందామండి.